కొన్నాళ్లుగా కీర్తి సురేష్ను ఇలాగే వెతుక్కుంటున్నారు ఫ్యాన్స్. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు ఈ బ్యూటీ. కానీ లాంగ్ గ్యాప్ తర్వాత ఓ పక్క విజయ్ దేవరకొండ రౌడీ జనార్దనలో నటిస్తూనే మరో పక్క వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమాలో కూడా ఛాన్స్ అందుకున్నారు. ఇదే సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా కృతి శెట్టి సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కృతి శెట్టికి రీసెంట్ సినిమాలన్నీ నిరాశపరిచిన ఆఫర్స్ బానే వస్తున్నాయి. ఇక సమంత సైతం మా ఇంటి బంగారం సినిమాతో సత్తా చాటాలని కసిగా కనిపిస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ కథతో వస్తున్న ఈ సినిమాతో తన మార్కు పెర్ఫార్మెన్స్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు శామ్. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. మా ఇంటి బంగారం సినిమాను నందిని రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఓ బేబీ తర్వాత సమంత నందిని కాంబోలో వస్తున్న సినిమా ఇది. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా మా ఇంటి బంగారం వస్తుంది. ఈ చిత్రంలో శామ్ క్యారెక్టరైజేషన్ ఆకట్టుకుంటుంది. హౌస్ వైఫ్ గా కనిపిస్తూనే అద్రిపోయే స్టంట్స్ చేస్తున్నారు. జూన్ 19న విడుదల కానుంది మా ఇంటి బంగారం. తమన్నా కూడా కొన్నాళ్లుగా తెలుగులో కనబడలేదు. రవితేజ శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న ఇరుముడిలో ఓ పవర్ఫుల్ క్యారెక్టర్లో తమన్నా నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో బెంగాల్ టైగర్ వచ్చింది. అందులో మాస్ రాజాకు జోడీగా నటించిన మిల్కీ బ్యూటీ ఇరుముడిలో కీలక పాత్ర చేస్తున్నారు. మొత్తానికి కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీస్ అంతా కంబ్యాక్ ఇస్తున్నారు.